నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. సార్, ఈరోజు మనం మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే సాయి కృష్ణ ఇష్యూ మీద పెద్ద ఎత్తున రచ్చరభస చేస్తున్నటువంటి వైసీపీ, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేత అంబటి రాంబాబు మరి ఈ నెలలోనో వచ్చే నెలలోనో వీళ్ళు చూసుకుని పాదయాత్ర మొదలెడతారట. ఈ అంశం బేస్ చేసుకుని ఈ పాదయాత్ర ఉండబోతోంది. దాంతోపాటు కూటమి వైఫల్యాలు, ఇలా అండ్ ఆర్డర్ ఇష్యూ, రకరకాల పేర్లు చెప్తున్నా కానివ్వండి, మెయిన్ టార్గెట్ అయితే ఈ అంశం మీదట. అంటే నాకు కొంత విచిత్రంగా అనిపించింది. మనం అనేక పాదయాత్రలు, మీ అనుభవంలో మీరు చాలా చూస్తుంటారు, నా అనుభవంలో కూడా నేను చాలా చూశాను. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కానివ్వండి, లేదంటే లోకేష్ పాదయాత్ర కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి మధ్యలో పాదయాత్ర కానీ, ఇవన్నీ చూశాను. అంటే అధికారం కోసం కానివ్వండి, లేదంటే రాష్ట్రంలో పాలన మారాలని కానివ్వండి, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని ఉద్దేశంతో కానివ్వండి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కానివ్వండి, పాదయాత్రలు చేయటం అనేది రీతి రివాజు. మరి ఒక రౌడీ షీటర్ కస్టోడియల్ డెత్ ని బేస్ చేసుకునే పాదయాత్ర అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మరి దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంబటి రాంబాబు అతను ఒక న్యాయవాది. ఒకనాడు మంచి అభినయంతో వాక్చాతుర్యం ఉన్నటువంటి వక్త. అంతకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీలో చేరాడో ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనిలోని అసలు స్వరూపాలు బయటకు వచ్చినాయి అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే అతను మాట్లాడిన తీరు, అతని ప్రవర్తన, ఇవన్నీ మనం కనుక చూసుకుంటా ఉంటే ఇది అంటే అతనికి ఎటు సీటు రాదని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. రెండోది, ఈరోజు వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరు నాయకుడు అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తుల, లేకపోతే గుడివాడ అమర్నాథ, మరి పేరుని నానినా, అంబటి రాంబాబా, వీళ్ళకి ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ మాకెవరు పెద్ద ఉపయోగం లేదు, అంబటి రాంబాబుని కాపు టైగర్ అని చెప్పని వాళ్ళే సంబోధించారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆ బిరుదు కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రయాణం చేసినంత కాలం అధికారంలో రావనే నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కాపులే ఏదైతే జనసేనకి అండదండగా ఉన్నారు, వీళ్ళు కనుక దూరం అయితే చాలు, మనకంటూ 39% ఓట్లు ఉన్నాయి కాబట్టి రేపు ఎన్నికల్లో మనం గెలవచ్చు అనే దాని మీద వాళ్ళ ప్రయత్నం. వాళ్ళు గజనీ మహమ్మద్ గనక ఆ రోజు పృథ్వీరాజు గారి మీద 16 సార్లు దండయాత్ర చేసి 17వ సారి ఎట్లయితే విజయం సాధించాడో, అలా ఎన్నిసార్లు అయినా సరే ఇది వదిలిపెట్టకుండా ఏదో ఒక రోజు ప్రజలు నమ్మకపోతారన్న ఉద్దేశంతో పదే దీన్ని తీసుకొని వస్తున్నారు. అందుకోసం చెప్పని అంబటి రాంబాబుని ముందు వరుసలో పెట్టారని అయితే నేను భావిస్తున్నా. ఇక్కడ సాయి కృష్ణ 25 సంవత్సరాల కుర్రవాడు. అతని మీద రౌడీ షీటు, రకరకాల అభియోగాలు ఉన్నాయి. పోక్సో కేసు కూడా అతని మీద నమోదై ఉంది. ఏదేమైనా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే జరిగిన సంఘటన బాధాకరం, అందుట్లో అనుమానమే లేదు అని చెప్పని అటు నాగరాజుని సమర్థించలేము, ఇటు సాయి కృష్ణని సమర్థించలేము. ఎందుకంటే లాకప్ డెత్లు అనేవి కొత్త కాదు, ఇవాళ మనకి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ జరిగిన సంఘటన ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు, వీళ్ళు స్పందించిన తీరు ఇది చాలా స్పష్టంగా, పారదర్శకంగా ఈ ప్రభుత్వంలో ఒక అధికారిని, ఒక రౌడీ షీటర్ని చంపేస్తే ఒక అధికారి అంటే ఇప్పటి వరకు ప్రాథమికంగా నిన్న సిట్టు నిర్ధారించింది కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నమ్ముతున్నాం మనం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చనిపోయాడు, శవం ఎక్కడ, ఆధారాలు లేకుండా కూడా ఏది నిరూపితం అయితే కాదు. సరే, ఈ చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పినా కూడా దానికి సంబంధించినంత వరకు చూసుకున్నా కూడా ఆ శవం అనేది కలపడాలి, లేదంటే దానికి సంబంధించిన ఆధారాలన్నా కూడా కనపడాలి. కాబట్టి అయినా సరే నెల రోజుల నుంచి, అంటే 3వ తారీఖు ముందు నుంచి కూడా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని చెప్పని రకరకాల అభియోగాలు అయితే ఇప్పుడు సిట్టు వాళ్ళు మోపుతున్నారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజు అతను దోషిగా కాసేపు అనుకుందాం. ఇది ఏ ప్రభుత్వంలో జరిగింది? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది కదా. గతంలో ఇలాంటి అభియోగాలు ఏదన్నా వస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. దాని గురించి మనకు వద్దు, ఎందుకంటే వాళ్ళు అధ్వానంగా పరిపాలించారు కాబట్టి
ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి, ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి వాళ్ళ అంశం అసలు ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండేళ్లు రికార్డు తీస్తే ఒక సంవత్సరం 50, ఇంకో సంవత్సరం 48 కస్టోడియల్ డెత్లు జరిగినట్టుగా వాళ్ళు ఆధారాలతో సహా ఇచ్చారు. అంటే యూపీ, బీహార్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. నేను ఆ లెక్కలో తీశాను. మరి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేదు. అయినా సరే అప్పుడు జరిగింది తప్పే. ఎవరు జరిగినా మన అందుకే నేను అన్నాను, ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ ప్రభుత్వం తీరుని అభినందించాలి, అందుట్లో అనుమానమే లేదు. ఇప్పుడు అంబడి రాంబాబు పాదయాత్ర మీరు అన్నారు, రాజశేఖర రెడ్డి మొట్టమొదటి పాదయాత్ర అది ఒక ప్రజల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది ఆయన అధికారంలో రావడానికి. ఎందుకంటే అక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ రాజశేఖర రెడ్డిని ఎందుకు నేను ముందుకు తీసుకొస్తున్నాను అంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి 1999లో ఎన్నికల ముందు ఆయన ప్రచారంలో, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ప్రచారంలో ఏమన్నాడు అంటే, ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే, చంద్రబాబు నాయుడు అంటూ ఓడిపోకపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని చెప్పని మాట్లాడాడు. కానీ ప్రజలు ఆ రోజు దాన్ని విశ్వసించాల. కాబట్టి మన నెట్టు ప్రజలు నమ్మట్లేదు కాబట్టి, నన్ను నాయకుడిగా ఒప్పుకుంటారు లేదన్న భయం అతనికి అంతర్లీనంగా ఉంది కాబట్టి, రెండవ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు తన నియోజకవర్గ సమస్యల మీదనో లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఏదో ఒక అంశం మీద పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదనో ఏదో కారణాలు వెతుక్కుంటే బోలెడు ఉన్నాయి. కానీ అవన్నిటిని పక్కన పెట్టేసి సాయి కృష్ణ మరణాన్ని బేస్ గా చేసుకొని దీని ద్వారా పాదయాత్ర అంటే అసలు ఏం అర్థం చేసుకోవాలి? ఒక రౌడీ అవునన్నా కాదన్నా ఒక రౌడీ ఎలిమెంట్ గానే ప్రజలు చూస్తున్నారు. ఈరోజు నాగరాజుకి అంత పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందంటే అక్కడ పరిస్థితులు, ఇతని మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది పక్కన పెట్టేసి, మీకు అసలు టాపిక్కే దొరకనట్టుగా దీని మీద పాదయాత్ర అంటే నువ్వేం సందేశం ఇద్దామని? అదే కిషోర్, నేను చాలా స్పష్టంగా చెప్పాను కదా, వాళ్ళకి 10 సార్లు 15 సార్లు దీని గురించి చేస్తే కనీసం 10-20% మంది అయినా సరే కాపు సోదరులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పని ముందుకు వస్తారన్న ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటి కూడా చూడు, పాస్టర్ ప్రవీణ్ అంశం చూసుకున్నా, అభినయ దర్శన అంశం తీసుకున్నా కూడా వాళ్ళు ఏ విధంగా ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అసలు అక్కడ దాకా కాదు, చిన్న విషయం చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి ఈ అతను ప్రభుత్వంలో ఉండగా అమర్నాథ్ గౌడ్ గురించి కానీ, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారి గురించి కానీ, లేదంటే వీతి సుబ్రహ్మణ్యం గురించి కానీ, అబ్దుల్ సలాం గురించి కానీ, తోట చంద్రయ్య గురించి కానీ, నందం సుబ్బయ్య గురించి కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు చనిపోవడానికి ఎవరు కారకులో ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అయినా సరే ఏ రోజైనా దాని గురించి స్పందించడం కానీ, ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళని పరామర్శించడం కానీ ఏ రోజు జరగల. అధికారం కోల్పోయిన తర్వాత ఎవరిని పరామర్శిస్తున్నాడు అతను? ఎవరైతే వినుకొండెల్లి రషీద్ ని పరామర్శించాడు, తెనాలి వచ్చి గంజాయి బ్యాచ్ పరామర్శించాడు, నెల్లూరు వెళ్ళేసి ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు, విజయవాడ వచ్చి తల్లి వల్లభనేని వంశీని పరామర్శించాడు, నందిగం సురేష్ ను పరామర్శించాడు. ఇప్పుడు సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎలాంటి ఒక రాజకీయ మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉండి ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు, ఏ విధమైన సందేశం ఇస్తున్నాడు? వాళ్ళ మనుషులు కూడా అంతకంటే గొప్పగా సందేశం ఇస్తారని మనం ఎలా భావిస్తాం? ఇప్పుడు వాళ్ళ నాయకుడే ఆ విధంగా ఉన్నప్పుడు అంబటి రాంబాబు లేదు రాష్ట్రం కోసము, ప్రత్యేక హోదా కోసము, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కోసము, అమరావతి గురించో ఆయన పోరాడతాడంటే మనం ఎలా నమ్ముతాం చెప్పు? అతను ఏందయ్యా అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఎవరో ఒకరు బలిపశువులు కావాలి. ఒక విషయం ఆలోచిద్దాం మనం. అతను ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించాడు. ఒక జోన్కి విజయసాయి రెడ్డి, ఒక జోన్కి సుబ్బారెడ్డి, ఒక జోన్కి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒక జోన్కి మిథున్ రెడ్డి. వీళ్ళని అప్పచెప్పాడు పరిపాలనలో. అతను సలహాదారులుగా కావచ్చు, డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు, ఎలాంటి వాళ్ళని నియమించుకున్నాడు? ఆ రోజు ఎవరు మాట్లాడాల, ఆ రోజు వీళ్ళు ఎవరు గుర్తురాలా. ముద్రగడ్డ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం తుని సంఘటనకి అతనే ప్రధాన కారకుడు. అయినా సరే అలాంటి వ్యక్తిని దూరంగా పెట్టాడు. మరి అతను కాపు కాదా? అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తాయి తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక అబద్ధాన్నో లేదంటే ఒక అంశాన్నో పదే
చెప్పడం ద్వారా, ఇలాంటివి చేయడం ద్వారా ఎంతో కొంత కాపు సోదరులు వాళ్ళ వైపు తిరుగుతారనే ఒక ఆశ అయితే వాళ్ళలో కనిపిస్తోంది. బట్ రిజల్ట్ ఎలా ఉంటదంటారు? ఇప్పుడు మామూలుగా అంటే నువ్వు జర్నలిజం లో ఉన్నావు. లల్లు ప్రసాద్ యాదవ్ ఓడిపోయి ఎన్నాళ్ళు అవుతుంది, జైలుకి వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది, మళ్ళీ ఇంతవరకు వాళ్ళు ఎందుకు అధికారంలో రాలేదు? భయపెట్టారు కాబట్టి అక్కడ ఎన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు అధికారంలో రాలేదు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయపెట్టాడు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి విశ్వసించే పరిస్థితిలో లేరు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని నేను అన్నాం. ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. అంతకుముందు వచ్చినటువంటి 53% ఓట్లు అయితే ఇప్పుడు లేవు. అది మాత్రం పక్కా. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 39.4% ఓట్లలో నాకు తెలిసి ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఒక 10 నుంచి 12% ఆయన ఓట్లు పోయినాయి. అలాగే కూటమికి కూడా 8 నుంచి 10% ఓట్లు పోయినాయి. ఈ 20% ఓట్లు రేపు పొద్దున ఎన్నికలప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓట్లు వేయాలి ఏంటనేది. ప్రస్తుతానికైతే ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళటం లేదు. భవిష్యత్తులో కూడా వెళ్ళిద్దని అయితే నేను భావించను. జగన్మోహన్ రెడ్డికి దీనివల్ల రాజకీయంగా ఎలాంటి ఉపయోగం జరుగుతుందని అయితే నేను భావించను. ఇప్పుడు అమర్నాథ్ కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, లేకపోతే తోడ త్రిమూర్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫేడ్ అవుట్ అయినాడు. మీ వాళ్ళు మిమ్మల్ని స్వాగతించలేదు. అంటే ఒక నియంత పక్కన మీరున్నారని, అతను చేసిన అకృత్యాలకి మీరు కూడా బాధ్యులని చెప్పని ప్రగాఢంగా నమ్మినటువంటి ప్రజలు వీళ్ళు. కాబట్టి మళ్ళీ వాళ్ళు అటు మారుతారని కానీ, వాళ్ళు ఓట్లేస్తారని కానీ నేనైతే భావించట్లేదు. అదే ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా ఈ రోజు వీళ్ళకి అదే అదృష్టం అని అయితే నేను భావిస్తున్నాను. లాస్ట్ గా చెప్పండి, ఇప్పుడు ఈ ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో విచిత్రంగా ఈ పాదయాత్ర అనేటటువంటి ఆలోచన వైసీపీలో కనీస మాత్రంగా అయినా సరే ఒక ఆలోచన రేకెత్తిస్తుందంటారా? అంటే అంబటి రాంబాబు ఏంటి, ఈ ఇష్యూ మీద పాదయాత్ర ఏంటి, దీని ద్వారా మనం ఏం సంకేతం ఇస్తున్నాము, దీని ద్వారా మనకు లాభమా నష్టమా, మన పార్టీకి ఇంకా నష్టం చేసే ప్రయత్నం చేస్తాడా రాంబాబు, లేదంటే ఏదన్నా బయటపడేస్తాడనేటువంటి కనీసం మాత్రం ఆలోచన వ్యూహం కానీ ఏమన్నా ఉంటాయంటారా? ఇప్పుడు వీళ్ళు ఏది ఎందుకు మొదలు పెట్టుకున్నారంటే ఈడీ అనేది చాలా దూకుడుగా ఉంది. ఒక్కోళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రజల్లో అశాంతిని దాని గురించి డైవర్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ముఖ్యంగా వీళ్ళు ఎత్తుకున్న అంశం కూడా విజయవాడ ఏదైతే కమిషనర్ గా ఉన్నారో రాజశేఖర బాబు గారిని బదనాం చేయడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ సఫలం అవుతాయి అని చెప్పైతే నేను భావించను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ఉపయోగం జరిగిద్దని అయితే నేను భావించట్లేదు. అసలు ఈ పాదయాత్ర జరిగినప్పుడు ఆలోచిద్దాం. ఈ లోపే చాలా జరగాల్సినవి జరుగుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ.